హాయ్ అండి, వెల్కమ్ టు రత్న కిచెన్. ఇప్పుడు మనం స్పాంజీ కేక్ ఎలా చేయాలో చూపిస్తానండి. చూసారు కదా, కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు మైదా పిండి, 1 కప్పు షుగర్ పౌడర్, 3 ఎగ్స్, వెనిలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, మిల్క్ అండి, ఆయిల్. 3 ఎగ్స్ వేసుకుంటున్నానండి. బాగా మిక్స్ చేసుకోవాలండి దీన్ని. ఒక కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలండి. 1 కప్పు మైదా వేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలండి. కొన్ని పాలు వేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలండి. వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక గిన్నెకి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. కొద్దిగా మైదా పిండి చల్లాలండి. పొయ్యి మీద ఒక మందపాటి గిన్నె పెట్టండి. దాంట్లో ఇసుక పోసి కొద్దిగా వీటెక్కాక దాని మీద ఒక ప్లేట్ వేసండి. ఆ గిన్నె దాంట్లో పెట్టాలండి. కేక్ గిన్నె మీద ప్లేట్ పెట్టి ఒక రాయి పెట్టాలండి, కదలకుండా. పైన ఒక మూత పెట్టాలండి. చిన్న మంట మీద ఒక 20 నిమిషాల పాటు అలా ఉంచుకోవాలండి. 20 నిమిషాలు అయ్యాక మూత తీసి చూసి చాకు పెట్టి ఇలా గుచ్చితే దానికి అంటుకోకుండా ఉంటే ఉడికిపోయినట్టండి. అయిపోయిందండి కేకు. కిందకి దింపేసుకుని చుట్టూరు చాకుతోటి ఇలాగ అనేసుకుని ఒక చల్లారిపోయాక ఇలాగా ప్లేట్లోకి తిరగేసేయడమేనండి. కేక్ రెడీ. చల్లారిపోయాక తీసుకోవాలండి, లేకపోతే ఇడిపోతుందండి. చూసారు కదండి, కేక్ ఎంత స్పాంజీగా వచ్చిందో, మెత్తగా ఉంది. మీకు నా కేక్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయండి నన్ను. బాయ్ అండి.